శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. నాన్న ఈరోజు మనం ఒక రెసిపీ చేసుకుందాం. అదేంటంటే సాంబార్ రైస్. సాంబార్ రైస్కు ఈ కప్పుతోన 2 కప్పులు రైస్, 1 కప్పు కందిపప్పు. ఇప్పుడు దానికి ఏం చేద్దాము, ఇవి శుభ్రంగా కడిగి మంచిగా 2-3 సార్లు కడిగి కుక్కర్లో తీసుకున్నాం. ఇది కుక్కర్లో తీసుకున్నాను. మంచిగా 2-3 సార్లు కడిగి అరగంట నానబెట్టినాము. ఇప్పుడు దీనికి ఏం చేద్దాం, మనము వాటర్ వేద్దాం. ఈ కప్పుతోన 6 కప్పులు వాటర్ వేద్దాం. 2, 3, 4, 6 కప్పులు వాటర్ వేసేది. ఇంకా వాటికి కావాల్సిన పదార్థం వాటర్ వేసి ఇందులో కొంచెం పసుపు, ఆయిల్ వేసి 3 విజిల్లు కుక్కర్ పెడదాం. నన్ను వాటికి కావాల్సిన పదార్థాలు కూరగాయలు అనేవి బీన్స్, 2 టమాటాలు, 2 ఆలుగడ్డలు, 1 దోసకాయ, మునక్కాయలు, క్యారెట్, పచ్చిమిర్చి, బెంగళూరు మిర్చి, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, మిరియాలు, మెంతులు, ధనియా పొడి, సాల్టు, పసుపు, కారం, సాంబార్ పొడి. నన్ను ఇది చింతపండు పులుసు. నాన్న కొద్దిగా చింతపండు నానబెట్టి చింతపండు పులుసు తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దాము, కుక్కర్ స్టవ్ పైన పెట్టేద్దాం. నాకు కొద్దిగా పసుపు, ఆయిల్ వేసి స్టవ్ పైన 3 విజిల్లు పెట్టేద్దాం. అన్న రైస్ 3 విజిల్లు వచ్చింది. సాంబార్ రైస్కు కందిపప్పు రైస్ 3 విజిల్లు అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాము, గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేసి 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాం. 1 స్పూన్ నెయ్యి వేసి ఏం చేద్దాము, జీలకర్ర, ఆవాలు, జీలకర్ర, మిరియాలు, మెంతులు ఇవి వేసేద్దాం. ఎండుమిర్చి, కొంచెం ఫ్రై చేసి కొద్దిగా కరివేపాకు, ఆనియన్, మునక్కాడలు ఇవన్నీ వేసేద్దాం. మునక్కాడలు, దోసకాయ, బీన్స్, క్యాప్సికమ్, క్యారెట్, ఆలు ఇవన్నీ ఫ్రై చేద్దాం. ఈ కూరగాయలన్నీ రైస్ క్వాంటిటీని బట్టి తీసుకున్నాను. లేకపోతే ఎక్కువనే తీసుకున్నా కదా, కూరగాయలు ఎక్కువ. ఇవన్నీ ఫ్రై చేసుకుంటాను. కొద్దిగా సాల్ట్ వేసి టేస్ట్ సరిపోయేటప్పుడు సాల్ట్ వేసి ఇది ఒక 2 నిమిషాలు మగ్గండి. టమాటా కూడా వేసేద్దాం. మూత పెట్టి మగ్గండి. కూరగాయలన్నీ మగ్గిపోయింది, మంచిగా మగ్గిపోయింది. ఇన్ని కూరగాయలు వేసినాం కదా, మంచిగా చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామని, ఇంగువ, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారము, ధనియా పొడి, 1 స్పూన్ 1 స్పూను కారం పొడి, 1 స్పూన్ ధనియా పొడి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసేసి మనం టేస్ట్కి తగ్గట్టు క్వాంటిటీని బట్టి ఇవన్నీ వేసుకోవాలి. ఏం చేద్దాం, ఒక్కసారి కలిపి 1 నిమిషం కారం,
ఇలా కలిపేసుకో. కొంచెం కారం 1 నిమిషం మగ్గిన తర్వాత చింతపండు తీసుకున్నాం కదా, ఇది పోసేది. ఇప్పుడు ఏం చేద్దాం, వాటర్ యాడ్ చేసుకో. ఒక 3-4 కప్పులు వాటర్ ఈ కప్తో. కప్పులు వాటర్ వేసి కొద్దిగా సాంబార్ పొడి, ఒక 2 స్పూన్లు సాంబార్ పొడి. ఇది మరగనిద్దాం మనం, మూత పెట్టి ఇది మరగనిద్దాం. రైస్ అయిపోయింది. ఇది 3 విజిల్లు తీసుకున్నాం కదా, ఈ రైస్ అయింది. రైస్ మంచిగా చక్కగా ఉడుకుతుంది, మంచిగా మెత్తగా ఉడుకుతుంది. వాటర్ మరిగినాక నెక్స్ట్ ప్రాసెస్ చూస్తాం. నానేదు కూరగాయలన్నీ చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం, మనం మంచిగా ఉడికింది. ఇది చేద్దాం, మనం ఉడికించుకున్న రైస్ ఉంది కదా, ఇందులో వేసేది. సాంబార్ అంతా పూసుకొని ఇట్లా పెట్టేసుకుని సాంబార్ రైస్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామని కొద్దిగా కొత్తిమీర వేద్దాం. కొద్దిగా కొత్తిమీర వేసాం. ఇప్పుడు ఏం చేద్దాం, ఇక్కడ నెయ్యి పెట్టుకున్నాం. మనం నెయ్యి పెట్టుకొని, నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత కొద్దిగా కాజు, ఇది ఆప్షన్ మాత్రమే. నేను ఇట్లా వేస్తే పిల్లలు మంచిగా తింటారని వేస్తున్నా. మీకు నచ్చితే వేయండి, లేకపోతే కొద్దిగా నెయ్యి వేసేయండి. ఓకే, ఇందులో నెయ్యి వేసేస్తున్నా. ఇది కొంచెం వేడెక్కిన తర్వాత చాలా బాగుంటుంది అన్న సాంబార్ రైసు. కూరగాయలు మన ఇంట్లో ఏ ఉంటే కూరగాయలు, ఏ కూరగాయలు ఉన్నా వేసుకొని చేసుకోవచ్చు. సాంబార్ రైస్ రెడీనేనా. మనకి ఇంట్లో ఏ కూరగాయలు ఉన్నా ఆ కూరగాయలతోనే చేసుకోవచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది అన్న, బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో చూడండి, లైక్ చేయండి. కొత్తగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఒకసారి టేస్ట్ చేద్దాం నాన్న, ఒకసారి టేస్ట్ చేస్తాడు మా సారు. చాలా మంచిగా అనిపిస్తుంది నాన్న, చూస్తున్నాం కానీ అద్భుతంగా ఉంది. కాజు, ఈ కూరగాయలు అన్నీ సూపర్గా ఉంది నాన్న. ఒకసారి టేస్ట్ చేసి సాంబార్ రైస్ మొత్తం కూరగాయలతో కలిపి చాలా మంచిగా తింటే మంచిగా నోటికి రుచిగా ఉంది. తర్వాత కాజు ఫ్లేవరు
వెజిటేబుల్స్ అంతా కలుసుకొని ఈ సాంబార్ రైస్ తినడానికి చాలా మంచిగా ఉంది. ఒకసారి మీరు కూడా చేసుకొని, అంటే అన్ని వెజిటేబుల్స్ వేయచ్చు, ఏవైనా సరే. మునక్కాడలు కూడా వేశారు, తర్వాత ఆలు, క్యారెట్, కాలీఫ్లవరు అన్నీ వేశారు. వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు. చాలా బాగుందండి. మీరు ఒకసారి రుచి చేసుకొని తింటే చాలా బాగుంటుంది. సిరి ఎట్లుంది నాన్న? మహా ఓకే, థ్యాంక్ యూ.